మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ 16 వార్డులు ఉండగా 2 ఎక్స్ అఫీషియే ఓట్లు ఉన్నాయి. మొన్నటి ఎన్నికలో బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. దీంతో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. మరోవైపు ఎంపీ కావ్య ఎక్స్ అఫీషియో ఓటు కల్పించవద్దని ఎన్నికల అధికారిని కోరారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఉద్రిక్తతలు, కౌన్సిలర్ల అభ్యంతరాలతో తొర్రూరు, జనగామ వాయిదా పడింది. కోరం లేక డోర్నకల్ పోస్ట్ పోన్ అయింది. తొర్రూరు ఉద్రిక్తతపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, తొర్రూరులో ఉద్రిక్తతలతో ఎన్నిక వాయిదా పడింది. రేపటికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇవాళ ఉదయం నుంచి కూడా తొర్రూరు మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి హైడ్రామానే కొనసాగిందని చెప్పొచ్చు. ఉదయం 9 గంటల నుంచే ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది, హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులంతా కూడా తొర్రూరు చేరుకోవడం, ఘర్షణలకు దిగడం, ఒకనొక దశలో పోలీసులు అనేక సార్లు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కావచ్చు, లాఠీలకు కూడా పని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతకు మొత్తం తొర్రూరు అంతా అట్టుడికిపోయిందని చెప్పచ్చు. అయితే ఇవాళ తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ పాలకవర్గ ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ మొదలయ్యే సమయానికే ఈ ఘర్షణ అంతా కూడా చెడు చేసుకుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే మొత్తం ఇది ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులకు సంబంధించి కూడా 9 చోట్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు, 7 చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు. సేమ్ టైంలో 2 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఒకరేమో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన యశస్విని రెడ్డి, ఇంకొకరు వరంగల్ ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి. దీంతో 2 పార్టీలకు సమానమైనటువంటి ఓట్లు సమానమైనటువంటి బలం చేకూరిందని చెప్పచ్చు. దీంతో గట్టి పోటీ వచ్చింది. ఇక్కడ ఇదే విషయంలో కడియం కావ్యకు సంబంధించి ఇదివరకు జీడబ్ల్యూఎంసీలో ఆమె ఎన్రోల్ చేసుకున్నారు ఎక్స్ అఫీషియల్గా. మళ్ళీ ఇక్కడ ఎలా ఓటు ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. అక్కడి నుంచి ఈ ఘర్షణ మొదలైందని చెప్పచ్చు. ఇదే క్రమంలో కలెక్టర్తో పాటు ఆర్ఓకు కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఇది ఓవైపు ప్రమాణ స్వీకారం, కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు జరిగిన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక నేపథ్యంలో ఒక్కసారిగా లోపల ఘర్షణ వాతావరణం చెడు చేసుకుంది. 2 వర్గాలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు, లోపల ఆందోళన చేశారు. ఇదంతా ఒకవైపు కొనసాగుతుండే, మరోవైపు బయట ఈ కేంద్రానికి బయట కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. మొత్తంగా భారీ సంఖ్యలో మొత్తం తొర్రూరుని ముట్టడి చేసినట్టుగానే ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలంతా కూడా తరలి వచ్చారు. ఓ దశలో ఎన్నిక జరుగుతున్నటువంటి కేంద్రంలో కూడా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళని నిలువరించడం కూడా పోలీసులకు పెద్ద హెడేక్గా మారిందని చెప్పచ్చు. ఆ దశలోనే చివరికి పరిస్థితి చేజారే పరిస్థితి రావడంతో ఎమ్మడే జిల్లా ఎస్పీ శబరీష్ హుటాహుటిన తొర్రూరుకు చేరుకున్నారు. సేమ్ టైంలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా సిబ్బంది, ర్యాపిడ్ ఫోర్స్కు సంబంధించి కావచ్చు, తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులకు సంబంధించి కావచ్చు, ఎస్పీఎఫ్కు సంబంధించినటువంటి బలగాలు ఇట్లా మొత్తం తొర్రూరులో మోహరించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి దాదాపు 2-3 గంటల సమయం పట్టిందని చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన నేతలంతా కూడా అక్కడి నుంచి పంపించి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయడానికి 2-3 గంటలు పట్టింది. అప్పటి వరకు కూడా దాదాపు ఉదయం 7-8 గంటల నుంచి మెల్లగా స్టార్ట్ అయినటువంటి ఈ ఘర్షణ వాతావరణం మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా కంటిన్యూ అయింది. ఒక చోట నుంచి కార్యకర్తలను పంపిస్తే మరొక చోట ఆందోళనకు దిగారు. 2 వర్గాల మధ్య కూడా గొడవలకు దారితీశాయి, పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో తొర్రూరు పరిసర ప్రాంతాలంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైంది. ఓవైపు ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి గందరగోళం నెలకొనడం, కౌన్సిలర్లు ఆందోళన చేయడం, మరోవైపు తొర్రూరుకు సంబంధించినటువంటి పట్టణం అంతా కూడా అట్టుడికిపోవడం, ఈ 2 సంఘటనల నేపథ్యం. తర్వాత దీంతో చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగకుండానే రేపటికి అధికారులు వాయిదా వేశారు. రేపు చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగనున్నది. ఇవాళ జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో పోలీసులు కూడా అసలు ఏం జరిగింది, ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం ఏంటి,
ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళంతా వచ్చారు, దీన్ని మొబిలైజేషన్ చేయడం కావచ్చు, లేదా కావాలనే ఆందోళనకు దారితీసే విధంగా వీళ్ళందరినీ ఇక్కడికి తరలించారా, ఇట్లా అనేక రకాల కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుందో అదంతా కూడా ఎలక్షన్ రూల్స్ అంటూ ఉంటాయి. తర్వాత 163 NBS అమల్లో ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా 5 కంటే ఎక్కువ గుమికూడకూడదు. తర్వాత పోలీస్ ఆంక్షలు ఉంటాయి. ఇలా అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. తర్వాత దాదాపు ఈ కేంద్రానికి 200 మీటర్ల అవతలనే బారికేట్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా అందులోకి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం మున్సిపల్ కార్యాలయంలోకి చాలా చేశారు. అసలు వాళ్ళు నిలువరించడం అనేది కూడా చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి స్వయంగా ఎస్పీ మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరిశేరి రంగంలోకి దిగాల్సి వచ్చింది. అదనపు పోలీస్ ఫోర్స్ అంతా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఉంది. ఈ నేపథ్యంలోనే మరింత పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారని చెప్పచ్చు. అయితే ఇటు కాంగ్రెస్కు సంబంధించి కావచ్చు, అటు బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లతోటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి బలాబలాలు సమానంగా మారాయి. దీంతో ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎలా ఉండబోతుంది, ఎక్కడైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా, లేకపోతే ఇద్దరిది కనుక టై అయితే టాస్ తోటి ఎంపిక చేస్తారా చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన పదవులు, ఇదా చాలా చర్చ ఓవైపు జరుగుతుంటే, మరోవైపు ఇప్పటికీ అలాంటి ఉద్రిక్త పరిస్థితులే తొర్రూరులో నెలకొన్నాయని చెప్పచ్చు. నిగురు కప్పిన నిప్పు లాంటి ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇప్పుడు తొర్రూరు అంతా కూడా అదే విధంగా ఉంది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఈసారి హాట్గా జరిగాయి. పోలింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కౌంటింగ్, అదేవిధంగా ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక వరకు కూడా ఈ మొత్తం ప్రచారాల కాంచి చూస్తే కూడా ఈసారి చాలా హాట్గా ఇక్కడ జరిగింది. అందరి దృష్టి కూడా ఈ మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరు మీదనే కనిపించిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా అంచనా వేసినట్టుగానే ఇక్కడ భారీ స్థాయిలో ఆందోళనలు కొనసాగాయి. కార్యకర్తలు కావచ్చు, ఇటు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు, ఒకరికొకరు ఘర్షణ పడడం, తర్వాత అసలు ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఈసారి తొర్రూరు పట్టణంలో కనిపించిందని చెప్పొచ్చు. దీంతో ఈ ఘర్షణల నేపథ్యం కావచ్చు, అదేవిధంగా లోపల చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో కూడా కౌన్సిలర్ల నిరసనలు, అక్కడ గందరగోళమైన పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలోనే రేపటికి చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి వాయిదా వేశారు. రేపు తిరిగి సేమ్ ఇవాళ ఎట్లయితే 12 గంటలకు ఈ షెడ్యూల్ ఉంటుందో సేమ్ రేపు 12 గంటలకు మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. మొత్తం కోరం పూర్తిగా వస్తే మాత్రమే ఈ ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ కనుక పూర్తి స్థాయిలో కోరం లేకుండా సభ్యులు హాజరు కాకపోతే మాత్రం మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇస్తారు. ఆ తర్వాత ఫర్దర్ స్టెప్స్ వేస్తారు. కానీ ఇవాళ జరిగినటువంటి పరిణామాలు ఇవన్నిటి నేపథ్యంలో రేపు మరింత పటిష్టమైనటువంటి బందోబస్తు నిర్వహించాలనేది అధికారులు సూచనలు చేశారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా గమనించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత స్థాయిలో తొర్రూరు పట్టణంలో ఉద్రిక్తతలు కారణమైంది, ఈ స్థాయిలో గ్యాదరింగ్ ఎట్లా జరిగింది, ఇంతమంది ఏ విధంగా ఇక్కడికి రాగలిగారు, ఓవైపు పోలీస్ ఆంక్షలు ఉన్నప్పుడు కూడా ఇంత స్థాయిలో వచ్చిన ప్రతి చోట ఘర్షణలు. దాదాపుగా హన్మకొండ టు ఇటు ఖమ్మం వెళ్ళడానికి, విజయవాడ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి, అలాంటి దగ్గర ఇంత స్థాయిలో ఘర్షణలు వాతావరణం చోటు చేసుకోవడం కావచ్చు, తర్వాత నిరసనల కార్యక్రమాలు కావచ్చు, ఒకరికొకరు గొడవలు పడటం కావచ్చు, ఇలా అనేక రకాల రాజకీయ పరిణామాలన్నీ కూడా క్షణక్షణానికి మారాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేయడం మాత్రం ఈసారి పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. దీంతో జిల్లా ఎస్పీ రంగంలో దిగి ఇదంతా చక్కదిద్దారు. శబరీష్ అక్కడికి రావడం, అదనపు పోలీసు బలగాలు తీసుకురావడం, అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళ గారు ఘర్షణ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొర్రూరు పట్టణం నుంచి పంపించేశారు. ఇతరులందరినీ కూడా మొత్తం ఒక పోలీస్ కంట్రోల్కి అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా హ్యాండిల్ చేయగలిగారు. ఆ తర్వాత లోపల మాత్రం ఆందోళన కొనసాగుతుండడం, అక్కడ గందరగోళం ఉన్న నేపథ్యంలోనే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. మొత్తంగా అయితే ఇవాళ తొర్రూరు అంతా కూడా అట్టుడికిపోయింది, హాట్గా మారింది. హై లెవెల్ టెన్షన్ వాతావరణం అయితే తొర్రూరులో కనిపించిందని చెప్పొచ్చు. చూడాలి రేపు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ రేపు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి బలబలాలు చూస్తే కూడా ఎక్స్ ఆఫీసో మెంబర్లతోటి చెరి సమానంగా ఉన్నాయి. అంటే ఈ రెండు వైపులా బలాలు సమానంగా ఉన్నాయి. దీంతో రేపు ఈ ఎన్నికకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి హైడ్రామా కొనసాగుతుంది అనేది మాత్రం అందరిలోనే ఆసక్తి ఉంది. అందరి దృష్టి కూడా ఇప్పుడు తొర్రూరు మీదనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే అందులో
మధ్యలో 3 చోట్ల వాయిదా పడ్డాయి. సేమ్ తొర్రూరు ఏ విధంగా జరిగిందో జనగామకు సంబంధించి కూడా అదే సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. అక్కడ కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి సమానమైనటువంటి బలాలు ఉండడం, తర్వాత అక్కడ కూడా కౌన్సిలర్లు ఆందోళన చేయడం, తర్వాత గందరగోళ పరిస్థితుల్లో అక్కడ కూడా రేపటికి చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి దాన్ని వాయిదా వేశారు. కానీ డోర్నకల్కి సంబంధించినటువంటిది కాంగ్రెస్ పార్టీకి 15 కౌన్సిలర్లకు సంబంధించి 11 పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. కానీ ఇన్ టైంలో వాళ్ళంతా కూడా చేరుకోకపోవడం, కోర్ లేకపోవడంతో మీటింగ్ను వాయిదా వేశారు. రేపు డోర్నకల్కి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. మొత్తంగా రేపు అందరి దృష్టి కూడా మళ్ళీ తొర్రూరు మీదనే ఉంటుంది. రేపు ఇక్కడ జరిగే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ పాలక వర్గం ఇక్కడ రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలు ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాయనే ఆసక్తి అయితే అందులో ఉంది. 2 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఈ తొర్రూరు మున్సిపాలిటీ పైన దృష్టి సారించడమే రాజకీయంగా హాట్ హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. చంద్రిక. రైట్ కృష్ణమోహన్.